హలో గైస్, నేను మీ అఫ్రీద్. ఈరోజు మా షాప్లో వచ్చింది MT-15 సర్వీస్ కోసం. అట్లానే ఈ బండికి ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలా, అది కూడా చేంజ్ చేద్దాం. ముందు ఆయిల్ బోల్ట్ ఓపెన్ చేద్దాం, అట్లానే ఆయిల్ ఫిల్టర్ కూడా ఓపెన్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత రస్ట్ క్లీనర్ తీసుకొని ఆయిల్ బోల్ట్ పూర్తిగా క్లీన్ చేసి టైట్ చేద్దాం. దాని తర్వాత పాత ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేద్దాం. ఇది యమహా కంపెనీది ఇంజిన్ ఆయిల్, ఇది మాత్రం ఓన్లీ R15 MTకే యూజ్ చేయాలా. అది అయిపోయిన తర్వాత కూలెంట్ ఆయిల్ కూడా టాప్అప్ చేద్దాం. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఎంటీ ప్యానల్ కూడా ఓపెన్ చేద్దాం. అట్లానే ట్యాంక్ ప్యానల్ కూడా ఓపెన్ చేద్దాం. దాని తర్వాత రైట్ సైడ్ కూడా ఎంటీ ప్యానల్ ఓపెన్ చేద్దాం. అట్లానే ట్యాంక్ ప్యానల్ కూడా ఓపెన్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత పెట్రోల్ ట్యాంక్ కనెక్షన్ తీసి ట్యాంక్ బయటికి తీద్దాం. దాని తర్వాత 1 by 1 ఎయిర్ ఫిల్టర్ స్క్రూ ఓపెన్ చేద్దాం. ఎయిర్ ఫిల్టర్ కండిషన్ మీరు చూడొచ్చు ఎంత బ్యాడ్ అయిపోయిందో. చూడండి ఫ్రెండ్స్, ఇది కొత్త ఎయిర్ ఫిల్టర్ అండ్ ఇది పాత ఎయిర్ ఫిల్టర్, డిఫరెన్స్ ఎంత ఉందో మీరు కూడా చూడొచ్చు. దాని తర్వాత ఎయిర్ ఫిల్టర్ బాక్స్ క్లీన్ చేసి 1 by 1 స్క్రూ కూడా టైట్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత పెట్రోల్ ట్యాంక్ కనెక్షన్ కూడా బిగించేద్దాం. దాని తర్వాత ప్యానల్ మొత్తం బిగించేద్దాం. నా పేజ్ని ఫాలో చేయండి, ఫిక్స్ విత్ అఫ్రీద్ ఫర్ పార్ట్ 2.